వెనుకబడిన కులాలు దళిత బిడ్డలు చదువుకోవాలని తపన ఉంటాయి అధ్యక్ష. చదువుకోవాలని తపన ఉన్నా కూడా చదివించేందుకు అధ్యక్ష 1947లో అధ్యక్ష నేను మళ్ళీ చెప్తాను, సభకు సంబంధించి సభ్యునికి ఉండే గౌరవానికి సంబంధించి పిచ్చి పిచ్చి చిల్లర చిల్లర ఎవరు మాట్లాడారు అధ్యక్ష? ఇప్పుడు మాట్లాడేది మీ ముగ్గురం. ఎవరు మాట్లాడారు చెప్పండి. పిచ్చి పిచ్చి అట్లా కాదు, పిచ్చి 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 చిల్లర చిల్లర మాట్లాడలేదు అధ్యక్ష. నేను దయచేసి ఇట్లా వ్యక్తిగతమైన అంశాలు మాట్లాడితే నేను చెప్తున్నా మళ్ళీ కూడా దిస్ ఈజ్ నాట్ ఫోరం. డెఫినెట్లీ పాలిటిక్స్లో మాట్లాడదాం. నేను మాట్లాడుతున్న దాని కొరకు నేను ఏమన్నా హాస్టల్కి సంబంధించి చదువుకు సంబంధించి నేను ఎప్పుడు మాట్లాడినా చదువు అసలు గతంలో అసలు చదువు వ్యవస్థనే లేదని మాట్లాడితే చెప్పిన నేను అసలు హాస్టల్లో పరిస్థితి ఏంది కూడా. దయచేసి నేను ఆ మాటలు నేను మూడు మాటలు చెప్తాను. పిచ్చి పిచ్చి చిల్లర చిల్లర అనే మాటలు సభ్యుడి హోందాకు అతనికి సీనియారిటీకి తగదు. ఆయన విజ్ఞత, అది ఆయన విజ్ఞత. ఎట్లా మళ్ళీ మాట్లాడితే మాత్రం దయచేసి నేను కాకుండా తమరు కాపాడాలి అధ్యక్ష, మా హక్కులను కాపాడాలి అధ్యక్ష. ఇది వ్యక్తిగత దూషణ, వ్యక్తిగత బలబల వేదిక కాదు అధ్యక్ష. తర్వాత ఉంటుంది తర్వాత. కానీ అధ్యక్ష, తెలంగాణలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలలో బడుగు బలహీన వర్గాలు కూడా చదవాలని తప్పన ఉంటుంది అధ్యక్ష. కానీ కుల వృత్తుల మీద ఆధారపడి కొడుకు చదవాలన్న కూడా తండ్రి దగ్గర ఆర్థిక స్తోమత లేకపోవడంగా చాలా వరకు కూడా చదివించే పరిస్థితి లేకుండా అధ్యక్ష. స్కూళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ కూడా తక్కువ కొన్ని ఉంటుండే. బిడ్డ చదువుకోవాలనవడంగా ఎక్కువ స్కూల్ ఎక్కడం వలన చదువు అర్ధాంతంగా మూసారు అధ్యక్ష. ఆ రకంగా 1971లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం గురుకులాలు పెట్టాలి, బడుగు బలహీన వర్గాలు సంఖ్యాపరంగా వాళ్ళకు కూడా చదువు చెప్పాలని చెప్పి ప్రప్రథంగా దేశంలోనే ప్రప్రథంగా ఈ భువనగిరి జిల్లాలో అంటే ఇప్పుడున్న నల్గొండ జిల్లాలో సర్వేలో మనకు 1971లో గురుకులం స్టార్ట్ చేశారు అధ్యక్ష. మేబీ 71 71 దాని కూడా 71 72 కావచ్చు. సర్వేలో స్కూల్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. దాని తర్వాత కూడా ఎక్కువ స్కూల్ గురుకులాలు లేవు. కానీ సంఖ్యాపరంగా బడుగు బలహీన వర్గాలు చదువుకోవాలని ఆలోచన అవడంగా చదవలేకపోయారు అధ్యక్ష. ఇది ఇస్ ద ఫ్యాక్ట్. 2014 కన్నా ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఈ సమాజంలో ఈ భూమి మీద గురుకులాలు ఈ తెలంగాణలో ఎంత ఉన్నాయంటే అధ్యక్ష, బీసీలకు సంబంధించి మాత్రం కేవలం 19 గురుకులాలు మాత్రమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష. మరి 19 గురుకులాల్లో ఎంతమంది బీసీలు చదువుకుంటారు అధ్యక్ష? 7,500 మంది విద్యార్థులు మాత్రం చదువుకున్న పరిస్థితి. అంతే ఉన్నారు విద్యార్థులు, చాలామంది విద్యార్థులు ఉన్నారు. కానీ ఇంకా లక్షల మంది విద్యార్థులు చదువుకోవాలనగా గురుకులాలు సరిపోలే, 19 ఉన్నాయి. ఆ రకంగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండడంగా చదువుకోలేకపోయారు అధ్యక్ష. కానీ కేసీఆర్ గారు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 19 గురుకులాలే ఉండే. 7,500 మంది విద్యార్థులు మధ్య చదువుకునేవారు. అది కూడా 9th 8th కాగానే 10th తర్వాత మళ్ళీ నో కాలేజెస్, నో డిగ్రీ కాలేజెస్. అర్థంగా 10thకే చదువు మానిపోయిన పరిస్థితి ఉండే. ఇంటర్మీడియట్ చదువుకుందామని ఉండగా డబ్బులు లేకున్న పరిస్థితి. సో అట్లా కేసీఆర్ గారు మరి బడుగు బలహీన వర్గాలు చదివించాలి, గురుకులాలు పెట్టాలి అని చెప్పేసి ప్రప్రథంగా ఈ దేశంలోనే ప్రప్రథంగా 2014లో గురుకులాలు స్టార్ట్ చేసిన అధ్యక్ష కేసీఆర్ గారు. ఎవరు చదువు చెప్పారు, ఎవరికైనా చదువు చెప్పిన డెఫినెట్గా వీ హావ్ టు అప్రిషియేట్ అధ్యక్ష. 2016లో 4 గురుకులాలు స్టార్ట్ చేశారు అధ్యక్ష. 2017లో బీసీలకు సంబంధించిన ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఒక్కొక్కటి 119 గురుకులాలు అధ్యక్ష. 2017లో అధ్యక్ష మళ్ళీ డిమాండ్ బాగా ఉన్నది, ప్రతి గురుకులాలో బీసీలు చదువుతున్నారని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ గారు 2017లో మళ్ళా 119 గురుకులాలు బీసీలు చెందిన అధ్యక్ష. ఇంకా డిమాండ్ ఎమ్మెల్యే పిల్లలు చదువుకుంటున్నారు, సంతోషపడుతున్నారు, తల్లిదండ్రులు సంతోషపడుతున్నారని చెప్పేసి మళ్ళీ డిమాండ్ అధ్యక్ష. మళ్ళీ 33 గురుకులాలు. మొత్తం తెలంగాణ రాష్ట్రం రాకముందు 19 గురుకులాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తము 294 గురుకులాలు కేవలం బీసీలకే చెప్తుంది అధ్యక్ష. అది ఎప్పటివరకు 10th. మరి 10th తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఆపుతారా? నో. 10th తర్వాత ఆపకూడదని చెప్పింది అధ్యక్ష. ప్రతి స్కూల్ను ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ చేసిండ్రు, ప్రతి స్కూల్ను ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ చేసిండ్రు. చదువుకున్న బిడ్డ కాలేజీ పోవాలి, కాలేజీ తర్వాత మళ్ళీ ఆగుతుందని చెప్పి కాలేజీ తర్వాత డిగ్రీ కాలేజ్ 33 డిగ్రీ కాలేజ్ తెలంగాణ రాష్ట్రం బీసీలకు చేసింది అధ్యక్ష. ఇది కేవలం బీసీలకు సంబంధించిన అధ్యక్ష. అధ్యక్ష ఎస్సీలకు అధ్యక్ష ఎంతున్నారు? ఎస్సీలకు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ తెలంగాణలో ఎస్సీలకు చెందిన కేవలం 135 గురుకులాలు ఉండే అధ్యక్ష. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత అడిషనల్గా 130 పెట్టారు. అలాగే ఎస్టీకి చెందినది
2014 ముందు 92 గురుకులాలే ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 108 గురుకులు అడిషనల్గా పెట్టారు. మైనార్టీలకు 12 గురుకులాలు ఉండే తెలంగాణలో. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత 205 చేయడం వలన ఈరోజు అధ్యక్ష 2014 ముందు ఈ రాష్ట్రంలో గురుకులాలు 261 ఉంటే కేసీఆర్ వచ్చిన తర్వాత 1029 గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేదా అధ్యక్ష? ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? 7580 మంది విద్యార్థులు చదివేవారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే బీసీ బిడ్డలు 2,11,000 మంది విద్యార్థులు ఈరోజు గురుకుల చదువుకునలేదు అధ్యక్ష. అదే నేనేమంటున్నా ఈ యొక్క గురుకులాల సంఖ్య పెంచిరు. ఈరోజు తల్లిదండ్రులంగా ఒకటే ఉండే, నేను చదివించకున్నా నా కొడుకు చదువుకుందని చెప్పి సంతోషపడ్డాడు అధ్యక్ష. ఈ యొక్క 1029 గురుకులాలను మీరు నిజంగానే సంవత్సరానికి 119 గురుకులాలు పెంచుకుని పోయినాం అధ్యక్ష. మరి ఈరోజు సంవత్సరం కాలమైంది, మీరు ఈ రాష్ట్రంలో ఒక గురుకులను పెంచిన అధ్యక్ష? ఈ రాష్ట్రంలో ఒక గురుకులం పెంచే ఆలోచన ఉన్నదా? అది నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష ప్రప్రదంగా అధ్యక్ష అది కూడా మాట్లాడతా, ఇంగిటంగా మాట్లాడతా. ప్రప్రదంగా అధ్యక్ష, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అధ్యక్ష, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అధ్యక్ష బీఎస్సీ అగ్రికల్చర్ తప్పన అధ్యక్ష. కానీ ఎక్కడ చదువుకోవాలన్నా ఒక్కొక్క కోర్సుకు సుమారు 25 లక్షల రూపాయలు పెట్టే పరిస్థితి అధ్యక్ష. 20 లక్షల రూపాయలు మహారాష్ట్ర చదువుకుని ఒప్పుకోలేక చాలామంది అగ్రికల్చర్ బీఎస్సీ చదివే పరిస్థితి లేకుండా అధ్యక్ష. కానీ ప్రప్రదంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో బీసీలకు గురుకుల డిగ్రీ కాలేజ్ దట్టు అగ్రికల్చర్ బీఎస్సీకి వచ్చింది కేవలం భారతదేశంలో 2 కాలేజ్ అధ్యక్ష. 2 కాలేజ్, ఒకటి వనపడుతుంది అధ్యక్ష, ఒకటి కరీంనగర్ జిల్లాలో ఇది మొగ్దుంపూర్లో బీసీకి సంబంధించిన అగ్రికల్చరు మహిళా డిగ్రీ కాలేజ్ గురుకులం అధ్యక్ష. కాలేజ్ భారతదేశంలో 25 లక్షలు పెట్టే సోమతైన వాళ్ళంగా ఉచితంగా 20,000 రూపాయల లోపల ఈరోజు బీఎస్సీ అగ్రికల్చర్ కంపెనీ పరిస్థితికి వచ్చింది. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, ఆ రోజు బీసీ గురుకులాలకు సంబంధించిన డిగ్రీ కాలేజీలు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నిధులు కేటాయించి 1,20,00,000 కంపౌండ్ పెట్టుకొని 40 ఎకరాలు చదరం చేస్తే దాని తర్వాత 1 రూపాయి మీరు రిలీజ్ చేయలేదు. దాన్ని కంప్లీట్ చేయమని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. 2 గురుకులాలను డిగ్రీ కాలేజీలను కంప్లీట్ చేసి తనకు శ్రద్ధ వహించండి. రెండో అధ్యక్ష, కాంట్రాక్టు టీచర్ స్థానంలో పర్మనెంట్ ఉండగా మా సోదరిమణిగా చెప్పారు, పర్మనెంట్ చేసుకోవచ్చు శుభం. పర్మనెంట్ ఉద్యోగాలను కేసీఆర్ గారు ఆ రోజు సుమారు 1,500 మంది టీచర్లుగా పర్మనెంట్ చేయడం అధ్యక్ష మీరు నియమించారు. మీరు ఈసారి బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఈరోజు వేకెన్సీ నింపలేక పరిస్థితి అధ్యక్ష. దాన్ని వెంటనే మంచి ఫ్యాకల్టీ ఇస్తే మంచి చదువుతారు కాబట్టి ఉపాధ్యాయులు మొత్తం రిక్రూట్ చేయమని పర్మనెంట్ టీచర్ని చేయమని చెప్పేసి నేను సూచించాను అధ్యక్ష. అధ్యక్ష, కేసీఆర్ గారు పేద పిల్లల కోసం 60 స్పోర్ట్స్ అకాడమీ, క్రీడా అకాడమీ, ఇవన్నీ కూడా నేనేదో చెప్తలేను, ఇట్స్ ఆన్ రికార్డ్. మీ గవర్నమెంట్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ అడిగినా, ఏ గురుకులం యొక్క డైరెక్టర్ అడిగినా మొత్తం చెప్తారు అధ్యక్ష. ఏర్పాటు చేసే వాటిని ఈరోజు మూసేసే ప్రయత్నం చేసింది అధ్యక్ష. దాన్ని ఇమ్మీడియట్గా మళ్ళీ గొడవ చేస్తే, గౌలుదుడి గొడవ చేస్తే ఇప్పుడు ఆగిపోయింది అధ్యక్ష. దయచేసి నేనేమంటున్నా, ఆ స్పోర్ట్స్ అకాడమీలను ముయ్యకుండా కంటిన్యూ చేయమని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వ రిక్వెస్ట్ అధ్యక్షను. అధ్యక్ష, సమ్మర్ కోచింగ్ క్యాంపులు పెట్టినాం మన పిల్లల కోసం. ఎవరి అధ్యక్ష? ఒక బడుగు వర్గాల ప్రవీణ్ కుమార్ సార్ లాంటి కానీ మల్లేపట్టి లాంటి వాళ్ళు ఇష్టంగా కష్టంగా పనిచేయాలి, మన బిడ్డల భవిష్యత్తు చెప్పి కసిగా పనిచేసారు పాప వాళ్ళందరూ. అందుకే మంచి రిజల్ట్ రావడం అధ్యక్ష. ఈరోజు సమ్మర్ క్యాంపులు పెట్టడం వల్ల ఈరోజు దేశంలో ఉన్న గొప్ప యూనివర్సిటీలో మన వాళ్ళు పోయి అడ్మిషన్ తీసుకున్న అధ్యక్ష. కానీ ఇప్పుడు సమ్మర్ క్యాంపులు లేవు అధ్యక్ష. దాంతో ఢిల్లీ లాంటి యూనివర్సిటీలో మనకు అడ్మిషన్ లేకుండా పోయిన అధ్యక్ష. ఒకప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో మన వాళ్ళు సుమారు 300 మంది అడ్మిషన్ తీసుకోవాలి, కానీ ఇప్పటివరకు కూడా ఒక 10 మంది అడ్మిషన్ తీసుకో పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష, మా యొక్క గౌరవ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష, భారతదేశంలో ప్రప్రదంగా బీబీ నగర్లో అధ్యక్ష, బీబీ నగర్లో ఈ డిఫెన్స్ అకాడమీకి చెందాలి, డిఫెన్స్ అకాడమీలోకి పోవాలి, మనం బిడ్డలందరూ ఆర్మీలో సెలెక్ట్ కావాలి, పైలట్ కావాలి, డిఫెన్స్లో అడ్మిట్ కావాలని చెప్పి ఫస్ట్ టైం బీబీ నగర్లో
మనం ఒక డిఫెన్స్ కాలేజ్ పెట్టిన అధ్యక్ష, సోషల్ వెల్ఫేర్ సంబంధించి. అందులో అది చూసి భారతదేశంలో గొప్ప కాలేజ్ అని చెప్పేసి ఆర్మీ వాళ్ళు మనకు పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకర్లకు ఇచ్చింది అధ్యక్ష. అక్కడ యుద్ధ ట్యాంకర్లు అధ్యక్ష. మొన్న 1 మంతే ఆ కాలేజీని మూసేసింది అధ్యక్ష. ఇంకో ఇది నిజం అధ్యక్ష. ఇది 7,000 మంది విద్యార్థులు డిఫెన్స్ సెలెక్ట్ అయిన అధ్యక్ష. అందులో ఉన్న యుద్ధ ట్యాంకర్లో ఈరోజు చిత్రంలో పరిచుకొచ్చేది దాన్ని మూసేసిన అధ్యక్ష. అందులో సోషల్ వెల్ఫేర్ బిడ్డలు ఈరోజు డిఫెన్స్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు సుమారు 700 మంది బిడ్డలు సెలెక్ట్ అయిన అధ్యక్ష. మూసేస్తే మా బిడ్డల భవిష్యత్తు ఏంది అని కూడా మీకు చెప్తా అధ్యక్ష. ఇగో ఈ పిల్లలందరూ ఇది తమరికి మీ ద్వారా మాకు పంపిద్దాం గవర్నమెంట్కు. ఇమ్మీడియట్గా బీబీ నగర్లో డిఫెన్స్ అకాడమీని ఓపెన్ చేసి రన్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అధ్యక్ష. ఆ భారత సైన్యం ఇచ్చిన యుద్ధ ట్యాంకర్లకు తొందరగా నెలకొల్పని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. తర్వాత ఇప్పుడు యంగ్ ఇండియా అని మీరు తీసుకొస్తున్నారు, సంతోషం. నేను ఒకటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. 600 విద్యార్థికే ఇంత కలుషితం వాతావరణం అన్నారు, కలుషితం ఆహారం అన్నారు. మరి యంగ్ ఇండియా దాంట్లో 2,500 మందిని మేనేజ్ చేయగలుగుతారా ఒకటే స్టాఫ్ తోటి? మరి స్టాఫ్ను పెంచుతారా? మరి యంగ్ ఇండియా సొసైటీ తీసుకొస్తే ఈ గురుకులాలు ఉంటాయా? గురుకులాలు ఉండగా తీసేస్తారా? ప్రభుత్వ క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు. గురుకులాలు అన్నీ తీసేసి యంగ్ ఇండియా సొసైటీని తీసేస్తే పెడతారా? అది విధంగా ప్రభుత్వం ఆన్సర్ చేయాలని చెప్పి మేము దయచేసి యంగ్ ఇండియాని పెట్టుకొని మీ స్కిల్స్, కానీ గురుకులాలు మాత్రం ఎట్టిపోవడంగా ఆపద్దని చెప్పేసి నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, జగిత్యాల్లో ఒక సోషల్ వెల్ఫేర్ అధ్యక్ష డిగ్రీ కాలేజ్ బ్రహ్మాండంగా నడిచింది. ఎందుకో ఈ ఇయర్ అడ్మిషన్ తీసుకోలే అధ్యక్ష. జగిత్యాల జిల్లాలో ఉన్న సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో ఈ సంవత్సరం ఎందుకు అడ్మిషన్ కాల్ఫర్ చేయలేదు? ఒక బిడ్డ కూడా అందులో ఎందుకోసం అడ్మిషన్ ఇవ్వలేదు? అది ప్రభుత్వం చెప్పాలి. ఇమ్మీడియట్గా సోషల్ వెల్ఫేర్ జగిత్యాలలో కంటిన్యూ చేయాలని నేను కోరుతున్నాను. విప్పు గారు మీరు తర్వాత ఆన్సర్ చేయండి అందరూ. అధ్యక్ష, జనరల్గా సెకండ్ సాటర్డే అధ్యక్ష పిల్లలందరినీ పిలిచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని పేరెంట్స్ కమిటీ పిలుస్తారు అధ్యక్ష. కొత్తగా ఇప్పుడు ఏం చేశారంటే పేరెంట్స్ రావద్దు, ఒక తల్లులే రావాలి, తండ్రులు రావద్దు. ఏం తండ్రులు పాపం చేసింది అధ్యక్ష? ఈసారి ప్రతి సమావేశానికి యాజ్ ఈజ్గా కంటిన్యూగా తల్లిదండ్రులంగా ఈరోజు పేరెంట్స్ కమిటీ మీటింగ్ పిల్లలతో తీసుకోండి, బాధలని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, చెప్తే బాగుంటుంది అధ్యక్ష. ఇప్పుడు మేము అన్నీ మూసేసినాము, ఏది లేదనేది మీరు ఇచ్చిర్రు, అన్నీ ఓపెన్ చేసినామని చెప్తున్నారు. కానీ ఒక్కదానికి కూడా ఓన్ బిల్డింగ్స్ లేవు, రెంటెడ్ బిల్డింగ్స్ తోటి అవి మీరున్న కాడ కాకుండా ఇంకో కాడ నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు అన్నది ఏదైతే డిఫెన్స్ అకాడమీ ఉందో జగద్గిరిగుట్టలో, అది జగద్గిరిగుట్టలో నడుస్తుంది. అది ఆ సభ్యుడు వచ్చి ఒకసారి విజిట్ చేయమని చెప్పండి. కాబట్టి స్పోర్ట్స్ కానీ జగిత్యాల కానీ ఏది కాకపోతే మీరు ఎన్ని ఓపెన్ చేసినామని ఓకే ఓపెన్ చేసిర్రు, కానీ వాటికి ఓన్ బిల్డింగ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏమి లేదు. రెంటెడ్ బిల్డింగ్స్లలో ఉన్నాయి, షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఎక్కడికి షిఫ్ట్ అయినా కూడా తెలుసుకోండి, అది తెలుసుకొని మాట్లాడాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను మీ ద్వారా ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజంగానే కంటిన్యూ చేసే దోషం. ఆ యుద్ధ ట్యాంకర్లు చిత్తలు ఉన్నాయి, దాన్ని తీసుకొచ్చి నాకు వచ్చి అక్కడనే పెట్టండి. ఎక్కడైతే మీరు షిఫ్ట్ చేస్తారో అక్కడ పెట్టండి, అదనే పెట్టండి అధ్యక్ష. మా ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వమే అధ్యక్ష. మేము బడుగు బలహీన వర్గాలను ఇట్లా కాపాడుకోవాలి, వీళ్ళు మన దేశ ఆస్తిగా భావించుకున్నాం అధ్యక్ష. మేము అట్లనే మేము బాధ్యతగా వివరించాం అధ్యక్ష. నడుకొడి ఐ మెన్షనింగ్ నేమ్స్ మేడం. కోదాడ దగ్గర ఒక కీర్తన అనే అమ్మాయి అధ్యక్ష. ఆ కీర్తన అనే అమ్మాయి సోషల్ వెల్ఫేర్ చదువుతుంది. ఆమెకు స్కూల్లో ఏదో షార్ట్ సర్క్యూట్ అయితే 2 చేతులు బర్న్ అయినాయి అధ్యక్ష, 2 చేతులు బర్న్ అయినాయి. మేము గవర్నమెంట్ స్కూల్కి పంపని చెప్పి ఆర్డర్ చేయలే. మేము ట్రీట్మెంట్ ఎక్కడ జర్మన్ తీసుకొచ్చి కృత్రిమమైన ఆర్టిఫిషియల్ 2 చేతులు పెడితే ఇప్పుడు అమ్మాయి అద్భుతంగా చదువుకునే పరిస్థితి వచ్చింది. 2 జర్మన్ తెప్పించే చేతులు అధ్యక్ష. మీరు ఈరోజు ఏమేస్తుండ్రు? ఫుడ్ పాయిజన్ వస్తే ఏం చేస్తున్నారు మీరు? ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుపోమంటుండ్రు. ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతాను హుకుం జారీ చేసిండ్రు. మరి ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎందుకు ప్రభుత్వం వెనుకాడుతుంది అధ్యక్ష? సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ ఎక్కడ జరగకపోతే
ప్రైవేట్ హాస్పిటల్ నిమ్స్ కానివ్వండి, యశోద కానివ్వండి, ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పంచుకుంటే అక్కడ పిల్లలకు ఆరోగ్యం ట్రీట్మెంట్ ఇప్పిమని చెప్పి నేను డిమాండ్ చేసిన అధ్యక్ష. నేను అధ్యక్ష, పిల్లలు క్రీడల అధ్యక్ష, అంతర్జాతీయంగా మన బిడ్డలు పోతుంటే సంతోషపడదాం అధ్యక్ష. అంతర్జాతీయ క్రీడలలో అద్భుతంగా రాణించిన అధ్యక్ష. అగసారి నందిని ఒక బీసీ బిడ్డ అధ్యక్ష. ఆమె ఏషియన్ క్రీడలలో కాంస్య పథకాన్ని తీసుకొచ్చిన అధ్యక్ష. కాంస్య పథకాన్ని చాలా సంతోషం, అద్భుతం, గురుకుల బిడ్డ. ఆమెను ఈరోజు పట్టించుకున్న పరిస్థితి లేదు ప్రభుత్వం. అలాగే మీరు నిఖిత జరిగిన వచ్చిండ్రు, రైట్, సన్మానం చేసిండ్రు, ₹1 ఇచ్చిండ్రు, 500 గజాల భూమి ఇచ్చిండ్రు, చాలా సంతోషం. ఆమె కూడా ఏసీలో కాంస్య పథకం వచ్చింది. సిరాజ్కి ఇచ్చిండ్రు, చాలా సంతోషం. మా బీసీ బిడ్డకు ₹1 ఇచ్చి 500 గజాలు ఎందుకు ఇవ్వరు అని చెప్పి నేను అడుగుతున్నా అధ్యక్ష. మా బీసీ బిడ్డ కూడా అగసారికి నందిన కాంస్య పథకం ఏసీలో వచ్చింది కాబట్టి ఆమె కూడా ₹1 నజరానా ఇచ్చి 500 గజాలు ఇవ్వని చెప్పేసి మా బీసీ బిడ్డ కూడా న్యాయం చేయమని చెప్పి మీ ద్వారా మేము చెప్తాం అధ్యక్ష. ఇది మా ఎడ్యుకేషన్ పరంగా అధ్యక్ష. మా అనారోగ్యం, మా బిడ్డలందరూ అనారోగ్యం. చదువు చెప్పిన అధ్యక్ష, మాకు ఇబ్బంది లేదు, కానీ మా బిడ్డల యొక్క ఆరోగ్యం కూడా ముఖ్యంగా అధ్యక్ష. చదువు రాకపోతే ఈ కాలేజీ ఇంకో కాలేజీకి చదువుకుంటాం, కానీ ప్రాణం పోతే తల్లిదండ్రులు ఇప్పుడు రోజు భయపడే పరిస్థితి వచ్చింది. బిడ్డలు సుమారు 2 లక్షల మంది డ్రాప్అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈ ఇయర్లో. ఎందుకోసం భయపడుతుంది అధ్యక్ష? ప్రభుత్వం ఒక నమ్మకం కలిగాలి. గురుకులాల్లో రండి, మీ బిడ్డలు మీరు చదివిస్తామని చెప్పేసి ఒక నమ్మకం కలిగించేందుకు ఈ సభ ఉండాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది అధ్యక్ష. నేను ఇప్పుడు అదే చెప్పిన, పిల్లలు ఏమన్నా అనారోగ్య పాలైతే గవర్నమెంట్కి పోవాలని చెప్పి హుకుం జారీ చేయకండి. ఎక్కడ ట్రీట్మెంట్ అయితే అక్కడ ట్రీట్మెంట్ పంపు అని చెప్పి నేను కోరుతున్నాను. అది కూడా వద్దా అధ్యక్ష? మీరు రాసుకోవాలి. మేము కమాండ్ కంట్రోల్ పెట్టాము ఆ రోజు. కమాండ్ కంట్రోల్ పెట్టడం వలన పనేశ్వ ద్వారా ఎలాంటి ఆరోగ్య పరిస్థితి పిల్లల్లో ఉన్నాయో ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ ద్వారా తెలుసుకునేందుకు 24/7 రికార్డ్ అవుతుండే అధ్యక్ష. లేదు కమాండ్ కంట్రోల్ లేకపోతే పిల్లల అనారోగ్య పరిస్థితి ఎట్లుందో మీకు ఎట్లా తెలుసు అధ్యక్ష? కాబట్టి ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ను చేసుకొని ప్రతి పిల్లల ఆరోగ్యాన్ని కూడా రికార్డు చేయాలి, అవసరమైతే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వం డిమాండ్ చేశాను అధ్యక్ష. అధ్యక్ష, కొమరం భీం జిల్లా అధ్యక్ష, కొమరం జిల్లా వాంకిడిలో 60 మందికి అస్వస్థ అయింది అధ్యక్ష. సకాలంలో వైద్యం అందలేదు. ఆశీర్వాద్ ఆసుపత్రి తీసుకెళ్లారు గిరిజన బిడ్డను. శైలజ అనే అమ్మాయి 25 రోజులు వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతుంది అధ్యక్ష. ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయినందుకు ఇంతవరకు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందని ఏమన్నా దర్యాప్తు జరిపింది అధ్యక్ష? ఒకళ్ళు స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది అధ్యక్ష అంట, లేచి తిని చనిపోయిందట, చేగోడులు తిని చనిపోయిందట. చెప్పుడు కాదు, హైకోర్టుకు సబ్మిట్ చేసిండ్రు. ఎట్లా చనిపోయిందంటే లేచి అధ్యక్ష. లేచి రోజు ఎవరు తిట్టలేదు అధ్యక్ష. పోనీ లేచి మీద దర్యాప్తు చేసిండ్రా? 60 మంది 50 మంది కలుషితమైన ఆహారం తిన్నందుకు దేవుల మీద చర్య చేసింది అధ్యక్ష. ఒక హీరో వచ్చినంత తొక్కిలాడే యాక్షన్స్కు మరి ఇంతమంది చచ్చిపోతే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు అధ్యక్ష? శైలజ అనే మన బిడ్డ చనిపోయింది, బాధాకరం. ఆ కుటుంబానికి ఏమైనా ఎక్స్గ్రేషన్ ప్రకటించిండ్రా? ఇవ్వకపోతే వెంటనే చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలి, దర్యాప్తు చేయాలి. ఎవరైతే నెగ్లెన్స్నారో ఆ బిడ్డల చావు కారకున్నారో డెఫినెట్గా మీరు కేసు క్రిమినల్ ఫైల్ బుక్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. రిపీట్ కావద్దని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. కొట్టదండు అధ్యక్ష. కొన్ని రోజుల క్రితం తమరి జిల్లా అధ్యక్ష, తమరి జిల్లా సీఎం గారి జిల్లా తాండూరులో గిరిజన గురుకులంలో 15 మందికి అస్వస్థ అయింది. ఫుడ్ పాయిజనింగ్ అయింది.
అందులో ఇప్పటికీ నీలావతి అనే అమ్మాయి ఇప్పటికీ నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అధ్యక్ష. ఎందుకోసం ఫుడ్ పాయిజన్ అయింది ఇంతవరకు దర్యాప్తు లేదు. ఎందుకోసం జరుగుతుందో దర్యాప్తు లేదు. ఎంతమంది చావులో కారకం దర్యాప్తు లేదు. మరి ఇట్లా పోతుంటే తల్లిదండ్రులు బిడ్డలు ఎట్లా ఉంటారు అధ్యక్ష? కాబట్టి సమగ్రమైన ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళీ అందరూ గొడవ చేయగానే ఇమ్మీడియట్గా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నిమ్స్కు షిఫ్ట్ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఇది ఎంత దుర్మార్గం ఉంటుంది అధ్యక్ష. సమాజంలో బతుకున్నాం అధ్యక్ష. ఖమ్మంలో ఒక బీసీ బిడ్డ ఎలుక కరిచి అపస్మారికలో వెళ్ళిపోయింది అధ్యక్ష. ఎవరికైనా ఒక్కసారి ఎలుక కడుతుంది అధ్యక్ష. ఆమెకి ఇప్పటికు 15 సార్లు ఎలుక కడుతుంది అధ్యక్ష. 15 సార్లు. ఒకటే అమ్మాయికి 15 సార్లు. మేము కాదు, మీ గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది. మేము కాదండి, మీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇచ్చింది, నేను కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకో కారణం అంటే చెప్తున్నారు వాళ్ళు. అధ్యక్ష దావాయిగూడెంలో బీసీ వెల్ఫేర్లో లక్ష్మీ భవానీ కీర్తి అమ్మాయి 15 రోజుల నుంచి 15 సార్లు గుణంగా మొత్తము ఆమె మీద ఇగో అధ్యక్ష ఇగో మీకు పంపిస్తున్నా. నేను చెప్పలే, ఇగో మెడికల్ రిపోర్ట్ మీరు ఇచ్చింది, మీ వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష. ఇగో ఎలుకలు కొరికింది అధ్యక్ష, ఎలుకలు కొరికింది ఒక అమ్మాయిని. ఈ ఎలుకలు కొరికిన అధ్యక్ష ఇది కూడా తమరికి పంపిస్తా అధ్యక్ష. టోటల్గా అధ్యక్ష ఈ రాష్ట్రంలో గురుకులంలో చనిపోయిన విద్యార్థుల సంఖ్య 54 మంది విద్యార్థుల సంఖ్య. ఇగో జిల్లా వైజ్ మీకు పంపిస్తుంది అధ్యక్ష. జిల్లా వైజ్ గా గురుకులం వైజ్ పేర్లు కూడా ఇగో తమ ద్వారా పంపిస్తుంది అధ్యక్ష. ఆ కుటుంబాలను ఆదుకోండి, ఎక్స్రే పట్టించండి. వాళ్ళకు ఇమ్మీడియట్ మినిమం గా 10-15 లక్షల రూపాయలు ఒక ఎక్స్రే ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ ఇచ్చిన అధ్యక్ష. ఈ సెటర్లకు నేను కూడా అధ్యక్ష ఈ రాష్ట్రంలో గురుకులాలు ఏం జరుగుతుంది అధ్యక్ష? ఎలక కాట్లు, పాము కాట్లు, కుక్క కాట్లు, కరెంటు షాకులు, ఫుడ్ పాయిజనింగ్, ఈ కేసులు నిత్యము అయితే గిట్ట దీని మీద ప్రభుత్వం స్పందించి వెంటనే ఇట్ షుడ్ నాట్ బి రిపీట్ అగైన్. బిడ్డల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. వెంటనే ఒక్క అభిమాని, ఒక హీరో వస్తుంటే ఒక అమ్మాయిని అంత క్రిమినల్ కేసు పెట్టిండ్రు. ఇంతమంది చావుకు కారణం మీద ఎంతమంది కేసులు పెడతారు మీరే నిర్ణయం చేసుకోవాలని చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష మా యొక్క ఎక్కడ డివేట్ కాలే అధ్యక్ష. అధ్యక్ష మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా మాజీ మంత్రులు సబితా ఇందరెడ్డి గారు, మా ఎమ్మెల్సీ గారు ప్రవీణ్ కుమార్ గారు, మా యొక్క సత్యవతి రాథోడ్ గారు, వీళ్ళందరూ మా బిడ్డను చూద్దామని చెప్పి ఏ హాస్టల్కి వెళ్ళడంగా ఒక అధికారి క్రిమినల్ కేసులు పెడతాను బెదిరించు అంటే మేము మా బిడ్డను చూస్తే అధికారం కూడా మాకు లేదు అధ్యక్ష. సో అందుకే నేను అధ్యక్ష, మీరు ఒకవేళ మాకు అవకాశం కలిగేకున్నా కూడా మేమందరం పోయి కూడా వాస్తవ పరిస్థితులు ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పేసి ఒక నివేదిక తయారు చేసినాం. అది మా గౌరవ మాజీ మంత్రి మొదటి మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, మేము కేసీఆర్కి అందజేసినాం. దయచేసి మీకు కూడా అందజేస్తాం. ఆ నివేదికను ప్రభుత్వం నుంచి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా మీరు కూడా మా బడుగు బలహీన వర్గాల బిడ్డగా మీరు అవకాశం తీసుకొని ఆ ప్రభుత్వాన్ని చెడియాలని చెప్పి రిపీట్ కావద్దని చెప్పి మనస్ఫూర్తిగా మీకు చేతులెచ్చి దండం పెట్టి చెప్తున్నాను. జై తెలంగాణ. గౌరవ సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు.
గురుకులాలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంపై షార్ట్ డిస్కషన్ నాకు అనుమతి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. గ్రేట్ థింగ్స్ ఆర్ నాట్ డన్ బై ఇంపల్స్ బట్ బై ఎ సిరీస్ ఆఫ్ స్మాల్ థింగ్స్ బ్రాట్ టుగెదర్. విన్సెంట్